ఇది ఇంకా తెలియడం వల్ల ఇంకా ఇంకా ఇలాంటివి ఎక్కువ సహాయం దొరికే ఈ అవకాశం ప్రభాస్దే మొత్తము యూట్యూబ్లో అలా ఇన్స్టాగ్రామ్లో అల్లేలో పెట్టారు కదా అదంతా రూములమ్మా. అవునమ్మా. ఒక్క రూపాయి చేతి రా అసలు ఫోన్ కూడా రాలేదండి అది. మ్మ్. ఆ. ఎందుకమ్మా అంటే అలాంటి కాలు ప్రభాస్ గారి నుంచే వచ్చిందంటారా లేకపోతే బయట ప్రజలు ఎవరైనా చేశారంటారు బయట ప్రజలే చేసిండ్రు, ఆ, ఫేక్ అని చెప్తుండ్రు కదా. అవును. బయట ప్రజలే చేసిండ్రు. ఆయన చావు బతుకులు ఉన్న వాళ్ళతో ఇట్లా గేమ్ ఆడడం మంచిది కాదు కదా. మన వేరే వాళ్ళు కూడా అమౌంట్ మాకు చేయరు కదా. అవును. మీరు ఫిష్ వెంకట్ గారికి ఏమవుతారు భార్యనమ్మా. భార్య ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందమ్మా? చాలా కండిషన్ బాగాలేదమ్మా. ఆ, కిడ్నీ కంపల్సరీ మార్చవలసిందే అని చెప్తున్నారు. ఇప్పుడు కిడ్నీ మార్చాలంటే 50 లక్షలు కావాలి. ఇప్పుడు 50 లక్షలు కావాలంటే మా దగ్గర అంత లేవు. అందుకే యూట్యూబ్లో అందరిని చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, ప్రభాస్ని, ఎన్టీఆర్ని లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరన్నా సహకారం చేసి సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదైనా దొరికిందా అమ్మా? ఇప్పటికేం దొరకలేదమ్మా. కాకపోతే ఒక ఆయన ఇక్కడ సీఎం చేస్తాడంట మామూలుగా. ఏం పేరు తెలియదు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు, ఏదో ఈ పేరు చెప్పిందమ్మా. చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా కాదు, ఇక్కడ సైడే ఉంటాడు ఆయన. ఆ, ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చిపోయింది. ఆయన ఓకే. ఆ 1 లక్ష రూపాయలు బిల్లుగా అయిపోయినాయి. ఆహా. మళ్ళీ ఇప్పుడు ఒక్క ఇన్స్టాగ్రామ్ ఆయన ఒక్క ఆయన ఇచ్చింది 1 లక్ష రూపాయలు. ఇప్పుడు ఇమ్రాన్ అన్న వచ్చి అదే ఆయన అన్నదే ఇన్స్టాగ్రామ్ అన్న కదా ఆయన. ఆయనకు ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చింది. ఆయన ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు కలిసారమ్మా? ఇదే అంటే కలవలే కానీ పరిచయం బాగా. అంటే మా ఆయనకు పరిచయం. ఓకే. నేను యూట్యూబ్లో చూసిందే కానీ మా ఆయనకు పరిచయం. మ్మ్. నేను ఊరికే చూస్తుంటే ఏమన్నా నాకు తెలుసు అన్నకు తెలుసు అంటుండే. ఆహా. మీరు ఇప్పుడు జనాల నుంచి ఏం కోరుకుంటున్నారమ్మా? ఏం కోరుకుంటలేదమ్మా. మాకు ఆయనకు ఒక కిడ్నీ మార్చి మాకు ఆయన ఇంటికి పంపిస్తే చాలు మాకు. ఆహా. ఇంటికి వచ్చేటట్టు చూస్తే సార్ మంచిగా ఇంటికి రావాలి. మీరు కిడ్నీ ఏమవుతారమ్మా? ఒక్కటే మీరు చెల్లని. మీరు చెల్లెలు అవుతారా? ఓకే అమ్మా. ఇప్పుడు అన్నయ్యకి ఈ రకంగా ఉంది పొజిషన్ అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. అంటే ఇంత ఖర్చు అవుతుంది అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు అది ఎలా మీరు సహాయం చేస్తామని అనుకుంటున్నారమ్మా? అంటే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తున్నారమ్మా ఏదైనా? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మేము ఎట్లున్నామో వాళ్ళు కూడా అట్లా ఉన్నాము. అంత గొప్పగా ఏం మా లేదు. అన్ననే మా అందరినీ చూస్తాడు. ఓకే. మేము అంతంత మాట ఉంటాము. మా అన్ననే చూస్తాడు, చేస్తాడు అందరు. హెల్ప్ చేస్తాడు మా అన్నని అందరికి. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములను అందరినీ చూసేటైనా ఆయననే అట్లా అయితే ఎట్లా మా పరిస్థితి. అవునమ్మా. అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారమ్మా? ఇంకా సొల్యూషన్ కిడ్నీ ఆ. కిడ్నీ పార్ట్స్ కిడ్నీ ఇచ్చేటోళ్ళు ఎవరన్నా మళ్ళీ సినిమాలు కూడా చేస్తాడని చెప్తారు. అసలు ఇప్పుడు ఈ వ్యాధి అసలు ఎలా వచ్చిందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ తరఫు నుంచి వచ్చిందమ్మా. కిడ్నీ తరఫు నుంచి ఆయన ఏమైనా తాగడం తాగడం అంటే ఏం లేదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మీద ఫుల్ తాగిండే, బాగా తాగుతుండే. కాకపోతే ఇంకా మన థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆయనకి ఈడ కొంచెం పుండులాగా అయిన ఉండే. అది ఇంత 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 అయ్యింది. అది ఇలా కొంచెం వాసన రావడం అదే అయింది. అసలు లేవలేక పోతుండు, చేతనైతే మాట్లాడలేక పోతుండు, తినలేక పోతుండు. కానీ ఆయన ఏదో బలిమిటి తింటుండు అంటుండు. హాస్పిటల్కి పోదాం రాని ఎంత అన్న ఇంటలేడు. లాస్ట్కు రోషన్ వచ్చి ఇంటర్వ్యూ చేసి మేము మా పాపనే చేసింది. అన్న మా డాడీ ఎంత చెప్పిన ఇంటలేడు అన్న, కొంచెం మీరు రావాలి, మా దగ్గర అమౌంట్ కూడా లేదు అంటే ఇంటికి వచ్చి పోయిన సంవత్సరం చేసింది కదా. చేస్తే ఆయన చేయంగానే వెంటనే తలకాల శ్రీనివాసరావు అల్లుడో ఎవరో వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని పోయి చూపించిండు. గంట సేపటికి లేచిండు ఆయన. ఇచ్చేయండి అసలు 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 మనిషిగా అదే అనుకున్నాను. దానికే రమ్మన్నారంట పోతుంది. నిన్న ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా. మళ్ళీ మా సారే ఫోన్ చేసిండు రాత్రి. ఆ సారే ఫోన్ రోషన్ కాదు మన పిఆర్కే హాస్పిటల్ అయినా చందన కదా ఆయనే. అందులోనే బాగా అయింది కదా, అలా క్యూర్ మంచిగా అయింది అనమాట. ఆయన పిలుస్తా పోతామని ఎదురు చూస్తున్నాం మేము. పోతామంటే అమౌంట్ పెట్టుకున్నారు, మొత్తం కాదని చెప్పి అమౌంట్ అంతా అంత పే చేయలేమని మేము గమ్మునుకొని ఇక్కడ వేసినాం అనమాట. అయితే నిన్న కాల్ వచ్చిందంట రమ్మని చెప్పిరంటే ఇలా పోతున్నాం. రమ్మని చెప్పారు. అయితే ఇప్పుడు ఏమైనా హాస్పిటల్ మారే ఛాన్స్ ఉందా అమ్మా? హాస్పిటల్ ఇది బాగుందా ఇక్కడ ఫెసిలిటీ? ఏదేం బాగలేదమ్మా. డబ్బు ఇప్పుడు 10,000 20,000 ఇస్తేనే చూస్తారు పేషెంట్ దగ్గర, లేకుంటే ఏం చూడరు. అంతే అంటారు. అంటే మా ఇష్టంతో వచ్చినాం కదా. డబ్బులు అంటే అన్ని డబ్బులు 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 ఏడు చూసినా పేమెంట్ చేయండి తప్పించి ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పుడు లోన్స్ వస్తాయి, స్కీమ్స్ కొన్ని ఉంటాయి కదమ్మా, అలాంటివి ఏవైనా మీకు అందే? మాకు అట్లాంటివి ఏం లేవమ్మా. అంటే ఎంత అమౌంట్ అయితే అంత పే అంతే. ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు 35,000 కట్టింది మా బిడ్డ. ఇప్పుడు కడితేనే ఇప్పుడు డయాలసిస్ స్టార్ట్ అట. ఏదైనా ఇప్పుడు మందులకు పైసలు రాస్తాడు 3-4 వేలు అయ్యి.
మేము ఇస్తాం అన్నీ ఒక్కసారి ఇస్తాము, మాకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారంటే లే ఇప్పుడు కట్టండి, కడితేనే స్టార్ట్. అప్పటిదాకా మనిషిని అట్లే పెడతారు. అయితే ఇప్పుడు హాస్పిటల్ మరి ఇంత పరిస్థితి బాగాలేనప్పుడు ఎందుకు ఇంకా మారట్లేదండి? ఎందుకు హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు అనేసి అంటున్నారు, మరి వేరే హాస్పిటల్ ఎందుకు? అదే మా దగ్గర అమౌంట్ లేదు కదమ్మా, 3-4 లక్షలు చేతులు పెట్టుకొని పోవాలి, పోతే ఏ హాస్పిటల్ అని చూస్తారు. అట్లా అని చెప్పి మేము ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు మాకు దేవుని దేవాలయం ఆయన పిలిచిండు, మాకు అదే సంతోషం. మాకు నిద్ర కూడా పోయినా, అసలు నిద్ర లేదు, 6 రోజులు ఆయన చెప్పినందుకు సంతోషంగా జరిగింది, కొంచెం నిద్ర పోయినట్లా. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కన్నా ప్రజల నుంచే ఎక్కువ సహాయం అందుతుంది అంటారా, లేకపోతే? ఆయన ఫ్యాన్స్ చేస్తారులే, ఆయన ఫ్యాన్స్ ఎప్పటికీ ఆయన ఫ్యాన్స్ చేస్తూనే ఉంటారు. కాకపోతే అంత ఫెయిల్డ్ అని వస్తుంది ఫోన్లో. అవును. అంటే ఇప్పుడు ఆర్థికంగా మీరు ఎంతో బలపడి ఉంటారు అమ్మ, ఎందుకంటే 200 సినిమాలు పైగా చేశారు, ఆయన సంపాదించింది ఏం లేదంటారా? అమ్మా ఆయన పేరు సంపాదించిండు కానీ ఆస్తులు అంత సంపాదించిన పేరు సంపాదించిండు బాగా. అవును. ఇప్పుడు సినిమాలు ఎంతమంది చేస్తారో వీళ్ళను అంతమందికి పేరు లేదు కానీ ఆయనకు పేరు ఉంది, పేరు ఒక్కటే సంపాదించిండు. ఓకే. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొద్దిగైనా మెరుగుపడిందా, ఇప్పటికీ అలానే ఉన్నారు? జస్ట్ ఇలా కొంచెం చూస్తుండు కానీ మనుషులను గుర్తుపడతలేడు. ఓకే. మాట్లాడటం అవన్నీ ఏం లేదు, కొంచెం చూసి ఇట్లా అనుకుంటుండు, ఏమైనా కావాలంటే ఇట్లా అంటుండే, మళ్ళీ అట్లా అనుకుంటుండు. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందమ్మా ఇది? ఇలాంటి వారం కరెక్ట్. ఇవాళ వారం. ఓకే. ఇంకా ఎంతవరకు ఖర్చు అవచ్చమ్మా? ఇల్లు ఉంటే ఇంకే బాగానే అవుతాయి, అందుకే అక్కడ పోతాం అనుకుంటున్నాం వేరే హాస్పిటల్కి. ఓకే. థ్యాంక్ యూ. సరే.